హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకరకాయ కూర ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. కాకరకాయ వండుతుంది ఏంటి అని అనుకోకండి. కాకరకాయ కూడా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కానీ చేదు అని చాలామంది అవాయిడ్ చేస్తారు. పిల్లల దగ్గర నుంచి మనం అలవాటు చేయాలి. చూడండి, ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకొని పిక్కలు తీసేసి నేను సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి అది బాగా కలపండి. అలాగా చేస్తే కొంచెం చేదు పోతుంది. మొత్తం పోదు కానీ చాలా వరకు చేదు తీసేస్తుందండి సాల్ట్ వల్ల. సాల్ట్ వేసుకొని అలా కడుక్కుంటే కూడా లోపల ఏమైనా కొంచెం బ్యాక్టీరియా ఉన్నా ఏమున్నా పోతుందండి. అది 2-3 సార్లైనా మనం చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ ఉప్పుని దానికి ఆ ముక్కలకంతా పట్టేలాగా అలాగా దాన్ని ప్రెస్ చేస్తూ కడుక్కుంటే బాగుంటుందండి. అలాగా ఒక 2-3 టైమ్స్ కాకరకాయ ముక్కల్ని వాష్ చేయండి. నేనైతే 2 కాకరకాయలే తీసుకున్నాను. అలా శుభ్రంగా మొత్తం ఎక్సెస్ వాటర్ లేకుండా బాగా పిండి అది ఇంకొక బౌల్లోకి తీసుకోండి. నేను 2 కాకరకాయలకి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని అందులోకి వేసేసుకోండి. నేను ఇదంతా ప్రాసెస్ కొంచెం సిమ్లోనే పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లోనే చేశాను. అవి బాగా వేగాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే ఉల్లిపాయలు మగ్గడానికి త్వరగా. నేను చిటికెడంతా పసుపు కూడా వేసుకున్నాను. కలుపుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వచ్చేంత వరకు అది సిమ్లోనే పెట్టుకున్నానండి నేను. కలుపుకోండి. చూడండి ఏ కలర్లో వచ్చాయో, శుభ్రంగా మగ్గిపోయింది కదండి. తర్వాత కాకరకాయ ముక్కలను వేసేసుకోండి. దీన్ని కూడా మూత పెట్టి అవి కలర్ షేడ్ అయ్యేంత వరకు మనం వేపుకోవాలండి దాన్ని. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను నానబెట్టుకున్నాను. చూడండి, పక్కన పెట్టుకోండి. చూడండి ఎంతవరకు అది దగ్గరికి అయిపోయిందో, ఎగిరిపోయింది మొత్తం. తర్వాత నేను 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. కారం మీకు ఎక్కువ కావాలితే ఇంకా వేసుకోండి, లేకపోతే కొంచెమన్నా తగ్గించుకోవచ్చు. తర్వాత అదంతా నేను లో ఫ్లేమ్లోనే పెట్టి చేశానండి. చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చిక్కగా పిండి అందులో వేయండి. అందుకని ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేశానండి నేను. చూడండి, అది మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోండి. చూడండి, నేను చిన్న బెల్లం ముక్క తీసుకున్నానండి. నేను మీకు సాల్ట్ సరిపోతే వేసుకోండి. చిన్న బెల్లం ముక్క చూసారు కదా, అది మెత్తగా చితగొట్టేసుకొని అది దగ్గరికి అవుతుండగా నేను వేసేసానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఇప్పటి నుంచి చాలా మంచిది. అదిగోండి, అలా దగ్గరికి అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.